తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ కు చేరుకుంది. విజయ్ సర్కార్ అసెంబ్లీలో ఇవాళ బల పరీక్షను ఎదుర్కోబోతోంది. ఒకవైపు కోర్టు తీర్పులు, మరోవైపు సమీకరణాల మార్పులు, వెరసి తమిళ రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ పడుతున్న పాటలు ఫలించేనా? అసెంబ్లీలో నేడు ఏం జరగబోతోంది? 234 సీట్లున్న అసెంబ్లీలో విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. అయితే విజయ్ తన రెండో సీటుకు రాజీనామా చేయడంతో పార్టీ బలం 107కి చేరింది. కాంగ్రెస్, వామపక్షాలు, సివికే మద్దతు అయితే ఒక ఓటు తేడాతో నెగ్గిన శ్రీనివాస సేతుపతి ఓటింగ్ లో పాల్గొనడానికి వీల్లేదని మద్రాసు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్ లో తేడా జరిగిందని, శ్రీనివాస ఎన్నిక చెల్లదంటూ డిఎంకే అభ్యర్థి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో టీవీకే ఎమ్మెల్యే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఆ పిటిషన్ పై విచారణ జరగనుంది. శ్రీనివాస్ దూరం అయిన నేపథ్యంలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బలం 117కు పడిపోయింది. ఇదే తరుణంలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. అన్నా డీఎంకేలో ఏర్పడిన చీలిక విజయ్ కు ఊపిరిపోస్తుంది. అందులోని 28 మంది ఎమ్మెల్యేలు విజయ్ సర్కార్ కు మద్దతు ప్రకటించారు. స్వయంగా సీఎం విజయ్ సివి షణ్ముగం నివాసానికి వెళ్లి భేటీ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 28 మంది ఓట్లు పడితే విజయ్ ప్రభుత్వం గట్టెక్కడం ఖాయం. తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ కు చేరుకుంది. విజయ్ సర్కార్ అసెంబ్లీలో ఇవాళ బల పరీక్షను ఎదుర్కోబోతోంది. ఒకవైపు కోర్టు తీర్పులు, మరోవైపు సమీకరణాల మార్పులు, వెరసి తమిళ రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ కు చేరుకుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీజ, మొత్తం మీద ఇవాళ అంటే టీవీకే విజయ్ ప్రభుత్వానికి బల పరీక్ష జరగబోతోంది అసెంబ్లీలో. మొన్నంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు నిన్నంతా కూడా. సో రాజకీయ పరిణామాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా అంటే కొన్ని రకాల అస్త్రాలు అప్పటికే సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని వివాదాలకు సంబంధించి కూడా జాతీయ గీతం, అదేవిధంగా రాష్ట్ర గీతానికి సంబంధించిన అంశాలపైన కూడా చాలా ఘాటుగా స్టాలిన్ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇవాళ ప్రభుత్వానికి బల పరీక్ష ఉన్న నేపథ్యంలో మరో ఆసక్తికరమైనటువంటి ఘటన చోటు చేసుకుంటుంది. ఎందుకంటే 234 నియోజకవర్గాలకు సంబంధించి ప్రభుత్వ ఏర్పాటుకు 118 అవసరం ఉంది. అయితే ఇందులో 2 స్థానాల్లో ఇప్పటికే విజయ్ కైవసం చేసుకున్నారు. విజయ్ గెలవడం జరిగింది కాబట్టి ఒక స్థానాన్ని తీసేస్తే 117 మాత్రమే ఉంటాయి. ఇందులో ఆల్రెడీ శ్రీనివాస సేతు ఆయన అంటే ఎన్నిక చెల్లదంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. డిఎంకే పార్టీకి సంబంధించి ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అంటే దాన్ని పిటిషన్ పక్కన ఉంది. దానివల్ల వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇవాళ మెజార్టీ సభ్యులంతా కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటికే అంటే మిగిలిన పార్టీలు టీవీకే పార్టీకి ఎవరైతే మద్దతు తెలిపారో కాంగ్రెస్, అదేవిధంగా సిపిఎం, సిపిఐ, విసికే ఇట్లా ఐయుఎంఎల్ ఈ పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపిన తర్వాతనే ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ ఓటింగ్ లో పాల్గొనబోతున్నారు. అయితే అనూహ్యంగా అంటే షణ్ముగం అంటే ఎవరైతే ఉన్నారో టీం సపరేట్ గా అంటే అన్నా డిఎంకే నుంచి చీలిక టీం వీళ్ళంతా కూడా దాదాపుగా 27 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ సపోర్టెడ్ తో ఉన్నారు. ఎందుకంటే పళనిస్వామి పైన ఆయనే అంటే ఏదైతే ఈ అన్నా డిఎంకే సంబంధించి ప్రధాన కార్యదర్శి కాబట్టి ఆయన పైన వ్యతిరేకతతో, ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందడానికి అన్నా డిఎంకే పార్టీ అవకాశం ఉన్నప్పటికీ కూడా అధికారం రాకపోవడానికి పళనిస్వామి అనేది ప్రధానంగా వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అందువల్ల టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యమైనటువంటి మార్పులు అంటే వాళ్ళు అందరూ కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా, ప్రభుత్వానికి సపోర్ట్ చేసే విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే షణ్ముగం ఇంటికి అనూహ్యంగా సీఎం విజయ్ నేరుగా వెళ్లడం జరిగింది. అక్కడ షణ్ముగంతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలతో, అన్నా డిఎంకే చీలిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో, రెబల్ ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా భేటీ అవ్వడం జరిగింది. ఒకవేళ ఏదైనా సరే ఇవాళ బల పరీక్షలో ఏదైనా అనుకోని ఘటనలు జరిగితే అంటే ఉన్నటువంటి అంటే ప్రభుత్వ ఏర్పాటుకు సపోర్ట్ చేసినటువంటి ఒకవేళ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే
అంటే ఓటు వేయకపోయినా లేదంటే ఇంకేదైనా సరే అనూహ్యమైన మార్పులు ఏదైనా సరే వచ్చి ఆ ప్రభుత్వ కూలిపోవడానికి ఏదైనా సరే పరిస్థితులు కొనసాగితే గన మీరందరూ కూడా సపోర్ట్ చేయాలనేటటువంటి క్లారిటీ ఇచ్చేసి రావడం జరిగింది. అందువల్లనే ఆల్రెడీ గత 2-3 రోజుల నుంచి కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించి కావచ్చు విప్ జారీ చేశారు. ఎవరైతే ఈ అన్నా డిఎంకే పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి అంతా కూడా ఇవాళ బల పరీక్షలో పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయకూడదంటూ కూడా విప్ జారీ చేయడం జరిగింది. ఒకవేళ అలాంటి విప్ గానే అతిక్రమిస్తే పార్టీ పరంగా చాలా అంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఆదేశాలని పక్కన పెట్టి షణ్ముగం తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇవాళ ప్రభుత్వానికి మద్దతు తెలిపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్లనే నిన్న సీఎం కూడా భేటీ అవ్వడం జరిగింది. ఇవాళ ప్రభుత్వానికి ఒక బల పరీక్ష, అగ్ని పరీక్ష పెట్టడం జరిగింది గవర్నర్. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నో రకాల ఒడిదడుగులు వచ్చినప్పటికీ కూడా అంటే 4వ తారీఖున కౌంటింగ్ జరిగిన తర్వాత దాదాపుగా 5-6 రోజుల పాటు కూడా ప్రభుత్వ ఏర్పాటుకి ఎక్కడా కూడా అవకాశం దొరకలేదు. 118 స్థానాలు టీవీకే పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ కూడా రోజు రోజుకు గంటకు 5-6 రోజుల పాటు కూడా ఒక ఉత్కంఠ అనేది కొనసాగింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలిపింది. దాని తర్వాత సిపిఎంసిపై చెప్పండి శ్రీజ. బల పరీక్ష ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే బల పరీక్ష ఇవాళ గవర్నర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం, గవర్నర్ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఇవాళ బల పరీక్ష అనేది ప్రారంభమైంది. ఇవాళంతా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి అంతా కూడా అంటే ఎవరెవరు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు, ఎవరెవరు ప్రభుత్వానికి మద్దతు తెలపట్లేదు అనే దానిపైన స్పీకర్ ఓటింగ్ నిర్వహిస్తారు. ఆ ఓటింగ్ లో 118 ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్రెడీ 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఒక ఎమ్మెల్యేకి సంబంధించి మాత్రం ఎన్నిక చెల్లదంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా ఇవాళ అంటే అత్యవసర పిటిషన్ కింద టీవీకే పార్టీ అంటే సబ్మిట్ చేయడం జరిగింది. సో అది మరి కాసేపట్లోనే విచారణకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ లోపల ఇప్పుడు అసెంబ్లీలో బల పరీక్ష అనేది ప్రారంభమైంది కాబట్టి మరో గంటన్నర లోపల పూర్తి స్థాయిలో కూడా అంటే ప్రభుత్వానికి ఎవరెవరు మద్దతు తెలుపుతున్నారనే దానిపైన ఓటింగ్ పూర్తి స్థాయిలో కూడా నిర్వహిస్తారు. దాని తర్వాత పరిణామాలు అనేది ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది ఏందనే దానిపైన స్పీకర్ నిర్ణయిస్తారు. ఈ లోపల అంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా ప్రభుత్వానికి అయితే ఎక్కడ కూడా డోకా లేదు. ఎందుకంటే ఆల్రెడీ మెజార్టీ సభ్యులు ఉన్నారు కాబట్టి. మరోవైపు నిన్న షణ్ముగం ఎవరైతే ఈ అన్నా డిఎంకే పార్టీ చీలిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షణ్ముగం బ్యాచ్ తో ఉన్నారు. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికే ఓటు వేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పళనిస్వామిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు కాబట్టి పళనిస్వామి వల్లనే అన్నా డిఎంకే పార్టీ ఈ రకంగా అంటే చాలా రకాల ఇబ్బందులు పడుతుంది అనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గాల్లో కానీ లేదంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా టీవీకే పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చారు కాబట్టి అంటే ప్రథమ స్థానంలో ఆ పార్టీ నిలిచింది కాబట్టి ఆ ప్రభుత్వానికి మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతాం. రాష్ట్ర అభివృద్ధితో పాటు వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధికి మేము వెళ్తాం. అంటే కొత్త ప్రభుత్వంతో మేము ముందడుగు వేస్తామంటూ కూడా వాళ్ళు చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అందువల్లనే నిన్న షణ్ముగం ఇంటికి వెళ్ళినటువంటి సీఎం విజయ్ ఆయనతో దాదాపుగా గంట పాటు కూడా కీలకంగా సమావేశం నిర్వహించారు. ఇవాళ ప్రభుత్వం ఇంటి ఇప్పుడు ప్రారంభమైంది కాబట్టి ఏదైతే బల పరీక్షకు సంబంధించి ఆ సందర్భంగా మీరు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు అదేవిధంగానే సపోర్ట్ చేసే విధానం ఇవన్నీ కూడా సీఎం తో వాళ్ళు భేటీ అవ్వడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్. கேள்விக்குறி ஆகிவிடுமோ, ஏழை எளிய மக்கள் நாடாளுமன்ற சட்டமன்ற தேர்தலில் வெற்றி பெற முடியாமல் போய்விடுமோ என்று மிக கவலையோடு கவனித்துக் கொண்டிருந்த நிலையில் இன்றைக்கு மாண்புமிகு முதல்வர் ஜோசப் விஜய் அவர்களின் வியூகத்தாலும் தனித்த சாதுரியத்தாலும் சாதாரண ஏழை எளிய மக்களும் வெற்றி பெற்று சட்டமன்ற உறுப்பினராக அமைச்சராக பொறுப்பேற்றிருப்பது இந்திய ஜனநாயகத்திற்கு கிடைத்த மிகப்பெரிய வெற்றியாகும். அந்த வகையில் இது ஓர் எளிய மக்களின் சாமானிய மக்களின் ஆட்சி என்பதையும் குறிப்பிட விரும்புகிறேன். சமூக நீதியை பாதுகாக்கும் எந்த முயற்சிக்கும், மதசார்பின்மையை பாதுகாக்கும் எந்த முயற்சிக்கும், தமிழக உரிமைகளை பாதுகாக்கும் எந்த முயற்சிக்கும் காங்கிரஸ் கட்சி உறுதுணையாக இருக்கும். நிலையான ஆட்சி வேண்டும், மதசார்பற்ற ஆட்சி வேண்டும், வெறுப்பு அரசியலற்ற தமிழகம் வேண்டும். தங்களது ஆட்சியில்தான் மகத்தான சாதனைகளை புரிந்திட செம்மையான அரசாக திகழ்ந்திட காங்கிரஸ் கட்சி எங்கள் தலைவர் ராகுல் காந்தியின்
வழிகாட்டுதல்படி என்றும் உங்களுக்கு உறுதுணையாக இருப்போம். தமிழக அரசியல் வரலாற்றில் சிறப்பானதொரு அரசை வழங்குவதற்கு முனைந்திருக்கும் மாண்புமிகு முதலமைச்சர் திரு ஜோசப் விஜய் அவர்களின் தலைமையிலான இந்த அரசுக்கு கட்சி வேறுபாடின்றி அனைத்து உறுப்பினர்களும் நம்பிக்கை கோரும் தீர்மானத்தின் மீது தங்கள் ஆதரவை வெளிப்படுத்த வேண்டும் என்று கேட்டு அமைகிறேன். நன்றி, வணக்கம், ஜெய்ஹிந்த். அமருங்க, உறுப்பினர் அமருங்க, அமருங்க, அமருங்க. இந்திய கம்யூனிஸ்ட் கட்சி மாண்பு உறுப்பினர் திரு ஆர் செல்லசாமி. ஏன் ஆதரிக்கிறோம், ஏன் எதிர்க்கிறோம் என்று சொல்கிற உரிமை மாண்புமன்ற உறுப்பினருக்கு உண்டு. ஏன் ஆதரிக்கிறோம் என்பதை அவை நடைமுறையில் சட்டத்தில் உள்ளது. முன்னாலே இருந்தவர்கள் செய்யாமல் விட்டது அவர்கள் தவறாக இருக்கலாம். இப்போது இருக்கின்றவர்கள் இந்த தீர்மானத்தை ஒட்டி பேசுவதற்கும் மறுத்து பேசுவதற்கும் உரிமை இருக்கிறது. அந்த வகையில் உறுப்பினர் தன் கட்சியின் சார்பில் தன் கருத்தை தெரிவித்திருக்கிறார். அப்படி கருத்தை தெரிவிக்க விரும்பும் தெரிவிப்பார்கள். தவறு ஒரு உறுப்பினர் நீங்க பாருங்க, உறுப்பினர் நான் சொல்லுகிற கருத்தை மாற்றி பேசக்கூடாது. முன்னாலே இருந்தவர்கள் செய்யாமல் விட்டதற்காக இப்போது இருக்கின்றவர்கள் செய்யக்கூடாது என்று சொல்லக்கூடாது. பேசுகிற உரிமை மாவட்ட உறுப்பினர்களுக்கு. தீர்மானத்தை முதல்வர் முன்மொழி. கொஞ்சம் உட்காருங்க, தயவுசெய்து உட்காருங்க. பேசுறதுக்கு அப்புறம் நீங்க உட்காருங்க. மாண்புமிகு முதல்வர் அவர்களே, எதிர்கட்சி தலைவர் அவர்களே, பாசத்திற்குரிய சட்டமன்ற உறுப்பினர்களே, தமிழகத்தில் நடந்து முடிந்த சட்டசபை தேர்தலில் எந்த ஒரு கட்சிக்கும் தனிப்பெரும்பான்மையுடன் ஆட்சி அமைக்கும் வகையில் தமிழக மக்கள் தீர்ப்பு வழங்கவில்லை. இந்த நிலையில் தமிழக வெற்றி கழகத்திற்கு 108 சட்டமன்ற உறுப்பினர்களை வழங்கி தவேகாவை தனிப்பெரும் கட்சியாக தமிழக மக்கள் தேர்வு செய்துள்ளனர். இந்தியா முழுவதும் தமிழகத்திலும் மக்களை பிளவுபடுத்தி பிளவு அரசியல் ஆதாயம் தேடி வரும் பிளவுவாத சக்திகளை இந்த தேர்தலில் தமிழக மக்கள் முற்றாக நிராகரித்துள்ளனர். தனிப்பெரும் கட்சியாக உருவெடுத்த தவேகாவை பதவியேற்க அழைக்க வேண்டிய கடமைகளை நிறைவேற்றாமல் தமிழக ஆளுநர் மறைமுகமாக குடியரசுத் தலைவர் ஆட்சியை தெளிப்பதற்காக சதித்திட்டத்தை நிறைவேற்றும் வகையில் அவரது செயல்பாடுகள் அமைந்திருந்தன. தமிழக மக்களின் தீர்ப்புக்கு மாறாக குடியரசுத் தலைவர் ஆட்சி அமைக்கப்படும் ஆபத்திலிருந்தும் தமிழ்நாட்டை காப்பாற்றும் நோக்கத்தோடும் தவேக தலைவர் மக்களின் மாநிலத்தின் வளர்ச்சி என்ற குறிக்கோளோடு நிலையான ஆட்சி அமைக்க தனக்கு ஆதரவளிக்க வேண்டும் என கேட்டுக்கொண்டதன் அடிப்படையில் மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் கட்சி இந்த அரசிற்கு வெளியில் இருந்து ஆதரவளிப்பது என முடிவு செய்தது. மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் கட்சியை பொறுத்தவரையில் இந்த அரசு மக்கள் நலனுக்காக திட்டங்களை அறிவிக்கும் போது அதனை வரவேற்கும். அதே சமயம் மக்களுக்கு பாதகமளிக்கும் என்றால் அதனை எதிர்த்து குரல் கொடுப்பதற்கும் தயங்காது. அதேபோன்று தமிழகத்திற்கு ஒன்றிய அரசிடமிருந்து கிடைக்க வேண்டிய வரி வாயில் உரிய பங்கு கிடைப்பதிலும் பேரிடர் நிவாரணம் மற்றும் கல்விக்கான நிதி உள்ளிட்டவைகளை பாரபட்சமின்றி கேட்டு பெறுவதிலும் மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் கட்சி இந்த அரசுக்கு உறுதுணையாக இருக்கும். இந்த அரசுக்கு ஆதரவை தெரிவித்துக் கொள்வதோடு மேலும் இந்த அரசாங்கம் மதசார்பின்மை, எளிய மக்களை உள்ளடக்கிய பொருளாதார வளர்ச்சி, கூட்டாட்சி, சமூக நீதி கோட்பாடுகளை உயர்த்தி பிடிக்கவும் தமிழக சட்டமன்றம் பாரம்பரியமாக கடைபிடிக்கப்படும் மரபுகளையும் மாண்புகளையும் உயர்த்தி பிடிக்கவும் ஏழை எளிய உழைப்பாளி மக்களின் விருப்பத்தை நிறைவேற்றுகிற வகையில் திறம்பட செயல்பட வேண்டும் என மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் கட்சியின் சார்பில் தெரிவித்து இந்த அரசுக்கு முழுமையான ஆதரவை தெரிவித்து உட்காருகிறேன். மாண்புமிகு உறுப்பினர் திரு வன்னியரசு அவர்கள். மாண்புமிகு பேரவை தலைவர் அவர்களுக்கும் மாண்புமிகு முதல்வர் அவர்களுக்கும் என்னுடைய வணக்கங்களை தெரிவித்துக் கொள்கிறேன். மக்களின் உணர்வுகளை எதிரொலிக்கும் எதிர்க்கட்சி தலைவர் அவர்களுக்கும் என்னுடைய வணக்கங்களை தெரிவித்துக் கொள்கின்றேன். நம்பிக்கை கோரும் இந்த தீர்மானத்தின் மீது
பேசுவதற்கு எனக்கு வாய்ப்பளித்தமைக்காக முதலில் எமது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். இந்த அவையிலே பங்கெடுத்திருக்கின்ற அத்தனை சட்டமன்ற உறுப்பினர்கள், அமைச்சர் பெருமக்கள் அத்தனை பேருக்கும் என்னுடைய வணக்கங்களை தெரிவித்துக் கொள்கிறேன். இதுவரை மக்கள் மன்றத்தில் போராடி வந்த என்னை சட்டமன்றத்தில் களமாட வாய்ப்பளித்த எமது தலைவர் எழுச்சி தமிழர் தொல்காப்பியன் திருமாவளவன் அவர்களுக்கு இந்த அவையில் நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். எம்மை நம்பி வாக்களித்து வெற்றி பெற வைத்த திண்டிவனம் தொகுதி மக்களுக்கும், கூட்டணி கட்சியைச் சேர்ந்த தலைவர்களுக்கும், கூட்டணி கட்சியினுடைய தோழர்களுக்கும் எமது நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். விடுதலை சிறுத்தைகள் கட்சி உள்ளிட்ட மதசார்பற்ற கட்சிகளின் ஆதரவோடு பொறுப்பேற்றிருக்கும் இந்த அரசு நம்பிக்கை. తమిళనాడు అసెంబ్లీలో బల పరీక్ష ప్రారంభమైంది. బల పరీక్ష తీర్మానాన్ని సీఎం విజయ్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. இந்திய யூனியன் முஸ்லீம் லீக் ஆகிய கட்சிகளும் திமுக தலைமையிலான மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணியில் இடம்பெற்று தேர்தலை சந்தித்தோம். ஆனால் இந்த தேர்தலில் தவேகாவுக்கு தமிழக வெற்றி கழகத்திற்கு பெரும்பான்மை கிடைத்து ஆட்சி அமைத்துள்ளது. பாஜகவின் மறைமுக செயல் திட்டமான ஆளுநர் ஆட்சியை கொண்டு வருவதற்கான முயற்சியை தடுக்கும் வகையில் விடுதலை சிறுத்தைகள் தமிழக வெற்றி கழகத்திற்கு ஆதரவு தெரிவித்துக் கொள்கின்றோம். மாண்புமிகு முதலமைச்சர் அவர்கள் பொறுப்பேற்பதற்கு விடுதலை சிறுத்தைகள் கட்சியின் ஆதரவு முக்கியமானதாக இருந்தது என்பதை இந்த நாட்டு மக்கள் அறிவார்கள். எமது ஆதரவை பெற்ற இந்த அரசு மக்கள் நல திட்டங்களை நிறைவேற்றி மாநில உரிமைகளை காத்து மிகச் சிறந்த அரசு என்ற பெயரை பெற்று சிறப்பிக்க வேண்டும் என்று விடுதலை சிறுத்தைகளின் சார்பில் நாங்கள் வாழ்த்துகின்றோம். இந்த அரசு ஆதரிப்பவர்கள், எதிர்ப்பவர்கள் என அனைவருக்குமான அரசாக இருக்கும் என்பதை நம்முடைய முதல்வர் அவர்கள் தனது நடவடிக்கைகள் மூலம் உணர்த்தியிருக்கிறார்கள். முதலமைச்சராக பதவியேற்றதற்கு பிறகு எதிர்க்கட்சி தலைவர்கள் அனைவரையும் வீடு தேடி சென்று அவர்களது வாழ்த்துக்களை பெற்றது தமிழ்நாட்டுக்கு மட்டுமின்றி இந்தியாவுக்கே நல்ல முன்னுதாரணத்தை ஏற்படுத்தியிருக்கின்றது. முதல்வருக்கு விடுதலை சிறுத்தைகளின் சார்பில் எனது பாராட்டுகளையும் தெரிவித்துக் கொள்கிறோம். எமது தலைவர் எழுச்சி தமிழர் தொல்காப்பியன் திருமாவளவன் அவர்களை நேரில் சந்தித்து வாழ்த்து பெற்றமைக்கு விடுதலை சிறுத்தைகளின் சார்பில் நன்றியை தெரிவித்துக் கொள்கின்றோம். விடுதலை சிறுத்தைகள் கட்சி இந்த அரசுக்கு நிபந்தனையற்ற ஆதரவை கொடுத்திருக்கிறது. ஆனால் இந்த அரசு சில நடவடிக்கைகளை எடுக்க வேண்டும் என எதிர்பார்க்கிறோம். தொகுதி மறுசீரமைப்பின் மூலமாக தமிழ்நாட்டின் நாடாளுமன்ற தொகுதிகளின் எண்ணிக்கையை குறைப்பதற்கு ஒன்றிய அரசு முயற்சித்த போது அதை ஏனைய எதிர்க்கட்சிகளின் துணையோடு அன்றைய முதலமைச்சர் தளபதி மு.க. ஸ்டாலின் அவர்கள் தலைமையில் மதச்சார்பற்ற